తెలంగాణలో మైనార్టీ ఓట్లపై కాంగ్రెస్ పార్టీకి టెన్షన్ పట్టుకుందా? ఎన్నికల్లో మైనార్టీలకు ఇచ్చిన హామీలను అమలు చేయని రేవంత్ రెడ్డి సర్కార్పై మైనార్టీలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా? జూబ్లీహిల్స్లో మైనార్టీలు హ్యాండ్ ఇస్తారన్న ఆందోళన కాంగ్రెస్ నేతలకు పట్టుకుందా? అంటే హస్తం నేతల హైరాణ చూస్తే అవుననే సమాధానం వస్తోంది. పార్టీకి మైనారిటీల భయం పట్టుకుంది. దీనికి కారణం ఆ వర్గాల నుండి కాంగ్రెస్ కు ఆశించిన మద్దతు లభించడం లేదు. అటు కాంగ్రెస్ పార్టీ సర్వేలలో సైతం మైనారిటీలు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారని తేలింది. దీంతో మైనారిటీ వర్గాలపై గంపెడాశలు పెట్టుకున్న హస్తం పార్టీ నేతలు తాజా సర్వేలతో షాక్ తిన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మైనారిటీలకు కాంగ్రెస్ అనేక హామీలిచ్చింది. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని మైనారిటీలు ఆగ్రహంతో ఉన్నారు. గ్రహించిన రేవంత్ సర్కార్ ఉప ఎన్నికల షెడ్యూల్ కు ముందే 2 పథకాలను ప్రకటించింది. అయినా మైనారిటీ వర్గాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై సంతృప్తిగా లేరని తెలుస్తోంది. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని గుర్తు చేస్తున్నారు. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీల అభివృద్ధికి కృషి చేశారని చెబుతున్నారు. ముస్లింలకు కేసీఆర్ రంజాన్ కానుక అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పక్కన పెట్టిందని రగిలిపోతున్నారు. ఇక రేవంత్ కేబినెట్ లో మైనారిటీలకు ఛాన్స్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అసంతృప్తిని గమనించిన కాంగ్రెస్ వారిని సెట్ చేసుకునే ప్రయత్నం ప్రారంభించింది. పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ నేతృత్వంలో మైనారిటీ నేతల సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ పట్ల వ్యతిరేకతను తొలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని నేతలను కోరినట్లు సమాచారం. మైనారిటీ నేతల సమావేశానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆజారుద్దీన్ ఆలస్యంగా రావడం చర్చనీయాంశం అవుతుంది. గత కొంతకాలంగా ఆజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్నారు. జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వకుండా తనను గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రకటించారని ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ప్రచారంలో పెద్దగా కనిపించడం లేదని తెలుస్తోంది. సమావేశానికి హాజరు కాకపోతే పార్టీకి నష్టం జరుగుతుందని భావించిన పార్టీ నేతలు ఆజారుద్దీన్ ను మీటింగ్ కు హాజరయ్యేలా ఒప్పించినట్లు సమాచారం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా లేదా అన్న అంశంపై ఇంకా స్పష్టత లేదు. దీంతో ఆజారుద్దీన్ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అంటిముట్టునట్లుగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.